వర్షాకాల సీజన్ ప్రారంభం కావడంతో సంబంధించిన వ్యవసాయ పనులు మొత్తం వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా అన్ని సజావుగా సాగాలని చెప్పేసి దేవుని కొరకు పరిస్థితి ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అయితే అంటే వర్షాకాలం స్టార్ట్ అయిన క్రమంలో చిరుజల్లులు పడుతున్న తొలకరి చిరుజల్లు పడుతున్న క్రమంలో సంబంధించినటువంటి అంటే వర్షాలు సమృద్ధిగా కురవాలి, పాడి పంటలు సమృద్ధిగా పండాలి, చెరువులు నిండాలి, కుంటలు నిండాలని చెప్పేసి సంబంధించినటువంటి గంగపుత్రులు అయితే సంబంధించిన చెరువులు నిండాలని చెప్పేసి వాళ్ళు కులదైవం అని చెప్పేసి గంగమ్మ తల్లి మొత్తం ఈరోజు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కలిసి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి చేరుకొని వనభోజనాల కార్యక్రమంకి వచ్చి గంగమ్మకి మొత్తం ఇటు నైవేద్యంగా పెట్టిన సందర్భం చూస్తాం. అంటే మొత్తానికైతే అంటే ప్రతి సంవత్సరం కూడా అంటే వర్షాలు సమృద్ధిగా కురిస్తే మాకంటే సంబంధించిన మత్స్యకారులకు చెరువులు నిండుతాయి, వాళ్ళకి జీవనాధారమైనటువంటి చెరువు మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి తమకి చెరువులు మాత్రమే చెప్పేసి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా సంబంధించినటువంటి గంగమ్మ తల్లి పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి బయటకు వనభోజనాలకు వచ్చి ప్రత్యేక పూజలు ఇస్తున్నారు. అయితే ఎందుకు చేస్తున్నారు ఏంటనేది ప్రస్తుతం మాత్రం సంబంధించిన గంగపుత్ర కుల పెద్దలు ఉన్నారు, అడిగి మాత్రం తెలుసుకున్నాం. సో మీరు చెప్పండి, అంటే ప్రతి సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పండాలి, పడుతున్న క్రమంలో కూడా చెరువులు నిండాలి, గంగపుత్రకు అదే ఆదాయం అని చెప్పేసి ఇలా మీరు ప్రతి సంవత్సరం కూడా ఇట్లా వనభోజనాలకు వస్తున్నారు. ఏంటి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఈరోజు మహబాద్ పట్టణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమం చేయడం జరిగింది. మరి మహబాద్ తాళ్ళల్లో ఈరోజు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆరుద్ర మాసం చివరి ఆదివారం రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం తాత ముత్తాతల నుంచి గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ అనావృతి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలంలో మృగశిర తర్వాత మనం గంగపుత్రులకు ముఖ్యమైనది ఏంటంటే చెరువుల ఆధారమే కాబట్టి చెరువులు నిండాలి, చెరువులో ఉన్నటువంటి చేపలు సమృద్ధిగా ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మహబాద్లోని గతంలో అయితే మహబాద్లోని పట్టణంలోని అందరు కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లా పాపాలతో ఇక్కడికి వచ్చేసి ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో చక్కగా వనభోజన కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం వర్షాలు ఇతర కారణాల వల్ల కొంతమంది రాలేని పరిస్థితి. కాకపోతే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అది ముఖ్యంగా మా గంగమ్మ తల్లి దీవెనల కోసం, తర్వాత వనదేవతను పూజించాలంటుంటే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో గంగపుత్ర సంఘం సభ్యులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మరి ఆ గంగమ్మ తల్లి దీవెనలు ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మరి ఈ సంవత్సరం కూడా గతంలో మాదిరిగా చెరువులు నిండాలి, గంగపుత్రుల ముఖ్యమైన జీవనాధారం ఉండేటువంటి చేపల వేట అది సమృద్ధిగా చేపలు దొరకాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనతో గత మా పూర్వీకుల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ విధంగా మా నమ్మకం ఈ సంవత్సరం కూడా అదేవిధంగా చెరువులు నిండాలి, గంగపుత్రుల జీవనాధారం అనేటువంటి చేపలు సమృద్ధిగా దొరకాలి, మేము 4 కాలాల పాటు సుఖంగా సంతోషంగా మా కుటుంబ సభ్యులతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. చెప్పండి, ముఖ్యంగా అంటే ఇప్పుడు వనభోజన కార్యక్రమం వస్తుందని అయితే అంటే గంగపుత్రలో ఒక ఆనందం నెలకొంటుంది. మన కుటుంబ సభ్యులు కూడా దూర ప్రాంతంలో కుటుంబ సభ్యులను పిలిపించుకొని ఆప్యాయంగా పలకరించుకొని అందులో సందర్భ వాతావరణం నెలకొంటుంది. ఏ విధంగా చూస్తారు అసలు వారికి? ముఖ్యంగా మన పట్టణ గంగపుత్ర సంఘం మహబాద్ తరపు నుంచి మా తాత ముత్తాతల నుంచి ఈ యొక్క వనభోజనాలు ఆరుద్ర కార్తె లాస్ట్ చివరి రోజునటువంటి ఆదివారం నాడు ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎందుకు అంటే మా యొక్క చేపల వృత్తి కాబట్టి చెరువులు వర్షాలు సమృద్ధిగా పడి చెరువులు నిండి మాకు మా చేపల వృత్తి పెంపొందాలని చెప్పేసి ఎక్కడెక్కడ ఉన్నా కూడా మా పిల్లలు ఎవరైనా కూడా మా దూర ప్రాంతాల్లో వాళ్ళని పిలిపించుకొని ఈరోజు వనభోజనాలకు ఒకరోజు వనం లోపల భోజనాల కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి జరుగుతుంది. గత తాతల నుంచి వస్తుంది. అదే క్రమం లోపల ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీరు చెప్పండి, ముఖ్యంగా సంబంధించినటువంటి అంటే ప్రతిసారి అంటే వర్షాలు పడుతున్నాయి అంటే ఒకళ్ళు మత్స్యశాఖ కాకుండా మొత్తం దాంట్లో దేశవ్యాప్తంగా కూడా వర్షాల మీద ఆధారపడుతున్న వ్యవసాయం కూడా ఈ వర్షాకాలంలో కూడా అంటే తులకలు చల్లిపడినప్పుడు ఇలా వనభోజనాలు పోతున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా ఉంటుంది. చాలా అందరు కుటుంబంతో మొత్తం కూడా రావడం జరుగుతుంది. దూర ప్రాంతంతో వచ్చే పిల్లలు కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నాను.
మొత్తంగా ఏదైతే ఉందో తొలకరి జల్లులు కురిసిన నేపథ్యంలో మాత్రం సంబంధించి ఆరుద్ర అయితే వచ్చినప్పుడు మాత్రం సంబంధించినటువంటి తొలకరి జల్లులు కురవడంతో మాత్రం సంబంధించినటువంటి వ్యవసాయ పనులు కూడా ప్రారంభమవుతాయి. అట్ ద సేమ్ టైం వాగులు కుంటలు చెరువులు నిండుతాయి. వాళ్ళకి చేప పిల్లలు పోసుకున్న జీవనాన్ని మత్స్యకారులు కూడా అవి బతుకుదర చూసుకొని చెప్పేసి కూడా సంతోషంగా ఇటు వనభోజన కార్యక్రమం పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ గంగమ్మ తల్లిని మాత్రం ప్రత్యేక పూజలు చేసి నిర్వహించుకుంటున్నారు. అంటే పాడి పంట సమృద్ధిగా పండాలి, వర్షాలు మంచి కురవాలి, అందరూ సుఖ సంతోషం ఉండాలని చెప్పేసి ఈ గంగమ్మ తల్లి వేడుకుంటామని చెప్పేసి గంగపుత్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీరంతా మధు బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.